హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి అమెజాన్ CEO జెఫ్ బెజోస్ గురించి. సో ఇతను ఒక రోబోటిక్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేశాడు. సో దాని ద్వారా ఏంటి అంటే మనం వేరే రోబోట్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి సార్, వాటిని కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. జనరల్గా మనకు అవతార్ మూవీస్లో ఇటువంటి సీన్ ఒకటైతే కనిపిస్తుంది. సో రాబోయే 10 సంవత్సరాల్లో దీన్ని ఇంకా డెవలప్ చేయబోతున్నట్టయితే మనకు ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ గురించి. సో షామీకి సంబంధించిన మొబైల్స్లలో ఈ మధ్య యాడ్స్ అనేవి వస్తున్నాయి. యాడ్స్ వస్తే పర్లేదు, కాకపోతే వల్గర్ యాడ్స్ అనేవి కూడా చాలా ఎక్కువైపోయాయి కదా. సో రాబోయే MIUI 11 ఏదైతే ఉంటుందో దాంట్లో ఇటువంటి వల్గర్ యాడ్స్ రాకుండా ఇప్పటి నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే షామీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమందికి షామీకి సంబంధించిన డివైజులలో వల్గర్ యాడ్స్ వస్తాయనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి OnePlus 7 Pro గురించి. దీనికి అప్డేట్ అనేది రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసేసారు. దాంట్లో మనకు నైట్లో ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్స్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా కెమెరాకి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy M40 గురించి. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనం ఏవైతే అనుకున్నామో అవే స్పెసిఫికేషన్స్ అన్నట్టు. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అయినా కానివ్వండి. తర్వాత వచ్చేసి ట్రిపుల్ కెమెరా బ్యాక్ చూసుకున్నట్టయితే 32+5+8 మెగాపిక్సెల్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్, 3500 mAh బ్యాటరీ. దీనిలో బ్యాటరీ కొంచెం తక్కువ ఇచ్చారని అనుకోవచ్చు. అయితే దీంట్లో మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android Pie One UI ఏదైతే ఉంటుందో దాంతో తీసుకొస్తున్నారు. ఇంతకుముందు వచ్చిన మనకి M సిరీస్లలో Android Pie ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేశారంటే Android Oreo ఇచ్చేసారు. అంతేకాకుండా మనకి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చేసారు. కాకపోతే ఇప్పుడు One UI తోటి Android Pie అప్డేట్ తోటి అయితే ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. సో June 11th రోజు అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. సో చూద్దాం దీనికి సంబంధించిన ప్రైస్ ఏముండబోతుంది అనేది. నేను కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి Huawei గురించి. దీన్ని ప్రతి ఒక్క కంపెనీ బ్యాన్ చేస్తుంది కదా. సో ఇప్పుడు అదే ఒక లిస్ట్లోకి FB వాళ్ళు కూడా వచ్చేసారు. FB వచ్చేసింది అంటే దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ వచ్చేసినట్టే, వాట్సాప్ కూడా వచ్చేసినట్టే. ఎందుకంటే ఈ మూడు కూడా ఒకటే కంపెనీకి చెందినవి కాబట్టి. అయితే ఇప్పుడు బ్యాన్ చేయడం అంటే జనరల్గా ఇంతకుముందు ఓఐకి సంబంధించిన డివైజ్లలో ప్రీ ఇన్స్టాల్గా ఫేస్బుక్, తర్వాత వచ్చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటివి ప్రీ ఇన్స్టాల్ అయి వచ్చేవి కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంటారు, వీళ్ళు వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంటారు. ఇలా చేసినందుకు కానీ ఇప్పటి నుంచి ఏంటంటే మీకు ప్రీ ఇన్స్టాల్ రావు. మొబైల్ పర్చేస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాకపోతే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే రావన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా Huawei గురించే. సో వీళ్ళు రష్యా తోటి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు, MTS తోటి. సో జిన్పింగ్ వీళ్ళకి సంబంధించిన ప్రధాని ఎవరైతే ఉన్నారో అతను, అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతనికి, తర్వాత వచ్చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్యలో అయితే అగ్రిమెంట్ జరిగింది. సో ఇప్పుడు రాబోయే అంటే 2019 తర్వాత వచ్చేసి 2020 కల్లా చాలా ఫాస్ట్గా 5G నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు Huaweiకి తర్వాత వచ్చేసి USకి ఇద్దరికి మధ్యలో వార్ జరుగుతుంది కదా. ఇప్పుడు USAకి బద్ధశత్రువు ఎవరు అంటే రష్యా. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ రష్యాతో అయితే పార్ట్నర్షిప్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ముందు ముందు ఇంకేం జరగబోతుంది అనేది అయితే మనకు రానున్న రోజులు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి TikTok గురించి. ఈ మధ్య చాలా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కామన్ అయిపోయింది, ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ కామన్ అయిపోయింది. సో 30 seconds వీడియో కాబట్టి ఎవరు పడితే వాళ్ళైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు అభినవ్ గుప్తా అని చెప్పేసి ముంబైకి చెందిన అతను అన్నట్టు. సో ఇతను చూసుకున్నట్టయితే 9,18,000 ఫాలోవర్స్ ఉంటారు. సో చాలా ఎక్కువ ఫాలోవర్స్ అని చెప్పేసుకోవచ్చు టిక్టాక్లో. సో ఇప్పుడు ఇతన్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. రీజన్ ఏంటి అంటే ఇతను పొద్దున షార్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తుంటాడట, కాకపోతే నైట్ అయ్యేసరికి దొంగతనాలు చేస్తూ ఉంటాడట. సో అలా ఒక ఇద్దరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే ఇతని మీద కంప్లైంట్ చేశారు. యాక్చువల్లీ ఇతని మీద కంప్లైంట్ చేయడం అంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. సో ఆ దొంగతనం గాను కంప్లైంట్ చేసినందుకు ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, CCTV చెక్ చేశారు. CCTV చెక్ చేసేస్తే ఇతనైతే కనిపించాడు అన్నట్టు. సో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేస్తే ఇతని పేరు అయితే బయటకు వచ్చేసింది. ఇతను కూడా ఒప్పుకున్నాడు. యాక్చువల్లీ స్టార్టింగ్ ఒప్పుకోలేడు, తర్వాత అయితే ఒప్పుకున్నాడు. సో ఇతను దొంగతనం చేసిన నగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేవాడట. ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు మా వైఫ్ నగలని చెప్పేసి అయితే ఇచ్చేసేవాడు. మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి Moto Z3 Play, అంతేకాకుండా Z2 Force ఏదైతే ఉంటుందో ఈ రెండు మొబైల్స్కి Android Pie అప్డేట్ రూల్ అవడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఇది US లో జరుగుతుంది. సో త్వరలో ఏంటంటే మన ఇండియన్ డివైస్ కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ROG మొబైల్ గురించి. సో ROG 2A మొబైల్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇప్పుడు జూలైలో అయితే తీసుకొని రాబోతున్నారు. అది వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే తీసుకొని రాబోతున్నట్టు వస్తుంది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే OnePlus వాళ్ళు 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు తీసుకున్నట్టయితే 120 అంటున్నారు. సో గేమింగ్ ఫోన్ ఇది. ఇప్పుడు అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే Tencent ఏదైతే ఉంటుందో వాళ్ళతోటి పార్ట్నర్షిప్ చేసి మరి మార్కెట్లోకి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వివోకి సంబంధించిన Z5X గురించి. సో చాలా మంచి మొబైల్, పంచ్ హోల్ డిస్ప్లే తోటి చైనాలో అయితే లాంచ్ అయింది. చాలా తక్కువ ప్రైస్కి లాంచ్ చేశారు. 14,000 అయితే లాంచ్ చేశారు. 4GB ర్యామ్ దానికి, 6GB ర్యామ్ దానికి 15,000 చేంజ్ అయితే పెట్టేశారు. సో స్నాప్డ్రాగన్ 17 ప్రాసెసర్ దీనిలో, 6GB ర్యామ్, 4GB ర్యామ్, ఇలా రకరకాల స్టోరేజ్ వేరియంట్స్ తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. అవుట్ ఆఫ్ బాక్స్ Android Pie ఉంటుంది.
ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 16+8+2 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh ఇచ్చేసారు. సో దీని న్యూస్ ఏంటి అంటే దీని త్వరలోనే ఇండియాలో తీసుకొని రాబోతున్నట్టయితే ట్విట్టర్లో ఒక పోస్టర్ ద్వారా అయితే వీళ్ళు చూపిస్తున్నారు. పిజ్జా ఏదైతే ఉంటుందో పిజ్జాకి సంబంధించిన జెడ్ లెటర్ మిస్ చేసి అయితే దీన్ని చూపిస్తున్నారు. సో ZX అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. మొత్తానికి ఇదే ప్రైస్లో ఇండియాకి తీసుకొస్తే మాత్రం చాలా క్లిక్ అవుద్ది. అలా కాకుండా 20,000 పైన తీసుకొచ్చేసారు అనుకోండి, దీనికి ఆల్టర్నేటివ్గా మార్కెట్లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నాసా గురించి. సో నాసా వాళ్ళు ఒక న్యూస్ అయితే చెప్తున్నారు. దాని ప్రకారం జూపిటర్ ఉంటుంది కదా, అది వచ్చేసి మూన్కి చాలా దగ్గరగా రాబోతుందట. సో బైనాక్యులర్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టేసుకొని అయితే చూడొచ్చని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే అది కొంచెం డిఫరెంట్ కలర్లో కనిపిస్తుందట. రిఫ్లెక్షన్ వల్ల ఇది కొంచెం వేరే కలర్లో కనిపిస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మార్స్ హెలికాప్టర్ గురించి. సో ఇది డ్రోన్ లాగా కనిపిస్తుంది. సో నాసా వాళ్ళు అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో అక్కడ ఉండే ఆకాశం ఏదైతే ఉంటుందో దాన్ని చూడడానికైతే వీళ్ళు ఇటువంటి డ్రోన్ టైప్ హెలికాప్టర్ మార్స్ హెలికాప్టర్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాల్మార్ట్ గురించి. సో వాల్మార్ట్ వాళ్ళు 120 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ని యూఎస్ఏలో 34 స్టేట్స్లో అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ స్టేడియా గురించి. సో ఇది వచ్చేసి నవంబర్లో అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రైస్ చూసుకున్నట్టయితే $130 వరకు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే పర్ మంత్ దీనికి $10 అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం దీనిలో 4Kకి సంబంధించి HDR సపోర్ట్ తోటి ఉండే వాటినైతే 60 frames/second తోటి గేమ్స్ని అయితే ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి K20 Pro గురించి. చైనాలో అయితే లాంచ్ చేశారు కదా, ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక అప్డేట్ అయితే రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో దీనిలో కొన్ని బగ్స్ని ఫిక్స్ చేస్తూ, అంతేకాకుండా ఫేస్ అన్లాక్ ఏదైతే ఉంటుందో దానిలో ఇంప్లిమెంట్ చేసినట్టయితే తెలుస్తుంది. K20 Pro గురించి మాట్లాడినట్టయితే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పేరుతో అయితే లాంచ్ చేస్తున్నారు దీన్ని కదా. ఇండియాలో మాత్రం K20 లాగానే వస్తుంది అనుకోండి. వేరే కంట్రీలలో MT Pro లాగా అయితే తీసుకొని రాబోతున్నారు. ఏ పేరుతో తీసుకొచ్చినా సేమ్ అదే స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడు ఏంటంటే గీక్ బెంచ్లో కూడా మనకు కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టు. మన K20నే రీబ్రాండెడ్ వర్షన్ లాగా MT Pro లాగా అయితే తీసుకొని రాబోతున్నట్టు. అయితే మనకి ఇండియాలో చూసుకున్నట్టయితే దీన్ని Poco F2 లాగా తీసుకొస్తాను అనుకున్నాం. కాకపోతే Poco F2 లాగా కాకుండా మనకు ఇదే పేరుతో తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి Oppo A1s గురించి. ఇది వచ్చేసి థాయిలాండ్కి సంబంధించిన సైట్లలో సర్టిఫికేషన్ సైట్లలో అయితే కనిపించింది. సో ఇది వచ్చేసి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే చెప్తున్నారు. HD డిస్ప్లే తోటి అయితే దీన్ని HD+ డిస్ప్లే తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. ఫుల్ HD+ డిస్ప్లే కాదు. ఈ మధ్య చూసుకున్నట్టయితే వివో వాళ్ళు Oppo వాళ్ళు ఇటువంటి మొబైల్స్ని తీసుకొస్తున్నారు. HD+ డిస్ప్లే తోటి అయితే తీసుకొస్తున్నారు. దీనిలో చూసుకున్నట్టయితే మరి హీలియో P22 ప్రాసెసర్ వాడతారా, లేకపోతే A22 వాడతారా, లేకపోతే A60 వాడతారా, మొత్తానికి అయితే MediaTekకి సంబంధించిన ప్రాసెసర్ తోటే తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ గురించి. సో రెడ్మీ వాళ్ళు మేము త్వరలోనే 5G మొబైల్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇండియాలో 5G నెట్వర్క్ వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు, కాకపోతే మేమైతే 5G మొబైల్ తీసుకొస్తామని చెప్తున్నారు. కాకపోతే నిన్న రియల్మీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము కూడా ఒక బడ్జెట్ సెగ్మెంట్లో 5G మొబైల్ని తీసుకొస్తామని అయితే చెప్పారు. కాకపోతే చైనాలో తర్వాత వచ్చేసి ఇండియాలో 2 ప్లేసెస్లలో 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత మేము తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే రెడ్మీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మాకు 5G నెట్వర్క్ తోటి సంబంధం లేదు, డైరెక్ట్ మేము మొబైల్ని అయితే ఏ క్షణంలోనైనా మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. సో చూద్దాం మరి మన ఇండియన్ మార్కెట్లోకి ఎవరు ఫస్ట్ 5G మొబైల్ తీసుకొస్తారనేది అయితే మనకు రాబోయే రోజు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అలెక్సా గురించి. సో జనరల్గా దీన్ని చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది కదా, కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చేసారు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ Note 10 గురించి. దీనికి సంబంధించి రోజు ఏదో ఒక లీక్ వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకొక లీక్ వచ్చింది. అదేంటి అంటే వీళ్ళు 12GB ర్యామ్ తోటి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. దాని ప్రైస్ చూసుకున్నట్టయితే $1100 ఉండొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. సో వీళ్ళు వచ్చేసి 18th జూన్ రోజు వీళ్ళకి సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేయబోతున్నట్టు మనకు ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. జనరల్గా మన ఇండియాలో చూసుకున్నట్టయితే బిట్ కాయిన్ ఏదైతే ఉంటుందో అమాంతం రేట్ పెరిగిపోయింది. తర్వాత వచ్చేసి చాలా బ్యాన్స్ అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళు కూడా వీళ్ళ ఓన్ డిజిటల్ కరెన్సీ లేకపోతే క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉంటుందో దీని అయితే తీసుకొని రాబోతున్నారు. సో చూద్దాం మరి ఇది మార్కెట్లోకి వచ్చేసిన తర్వాత ఫేస్బుక్ డేటా ఎలాగైతే హ్యాక్ చేశారో లీక్ చేశారో దీన్ని కూడా అలాగే చేస్తారా లేదా అని అయితే మనకు రాబోయే రోజు తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి కూడా క్రిప్టో కరెన్సీ గురించే. సో కొమోడో అని చెప్పేసి ఒక క్రిప్టో కరెన్సీ ఉంటుంది కదా. సో దాంట్లో ఒక వర్నబిలిటీ ఉండడం వల్ల హ్యాకర్స్ హ్యాక్ చేయకముందే వీళ్ళ ఓన్ యూజర్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాక్ చేసేసారట. రీజన్ ఏంటి అంటే హ్యాకర్స్ హ్యాక్ చేయకుండానే ఫస్ట్ వీళ్ళు హ్యాక్ చేసేసినట్టు తెలుస్తుంది. సో అలా 86.6 కోట్ల క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాక్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.